మరుగుజ్జు విషయానికి వస్తే, సరే సాధారణంగా మరుగుజ్జు అని మనం ఎవరిని అంటాం? సహజత్వానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మనిషి సహజంగా ఎదగాల్సిన వయసుకి ఎదగాల్సినంత ఎత్తు ఎదగకపోతేనో, మానసికంగా ఎదగకపోతేనో, లేదా ఏదైనా సందర్భంలో ఎవరైనా దేని కొరకైనా ప్రయత్నించి తీవ్రమైన ప్రయత్నం చేసి కూడా దానికి చేరుకోలేకుండా ఉన్న చోటనే నిలబడిపోతున్నాం, అటువంటి సందర్భంలో మరుగుజ్జు అని వాడతారు. ఆ పదాన్ని మరుగుజ్జు అని అక్కడ వాడతారు. కానీ నాకు ఆశ్చర్యం వేసింది. సరే, నేను మీకు తెలియకపోవడం అనేది మీ మరుగుజ్జుతనం తప్ప నా మరుగుజ్జుతనం కాదు. అది నేనెందుకు మీకు తెలియకపోవడం అనేది మీ మరుగుజ్జుతనం. మీరేందో నాకు బాగా తెలుసు. అనువు నేను 11 సంవత్సరాల వయసులోనే కులం గోడల్ని బద్దలు కొట్టి సామాజిక అంతరాలు లేనే లేవు అని చెప్పిన ఆలోచనలతో వికసించిన వాడిని. 16 ఏళ్లకే పీడిత ప్రజల కొరకు ప్రాణం ఇవ్వటానికి వెళ్ళిన వాడిని, సమాజం కొరకు ఆరాటపడ్డవాడిని. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన ఈ నేల తల్లి విముక్తి కావాలని 25 ఏళ్లుగా నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ వెంట నడుస్తూ 14 ఏళ్ళు విరామం లేకుండా, రాజీ లేకుండా పోరాటం చేసిన వాడిని. 10 సంవత్సరాలు మీ దోపిడి వల్ల అన్యాయానికి గురైన నా నల్గొండ జిల్లాను బాగు చేసుకోవడం కొరకు తెలంగాణలో కేసీఆర్ నాకు ఇచ్చిన బాధ్యత నిరంతర విద్యుత్తును ప్రజలకు అందించడం కొరకు పనిచేసిన వాడిని, దాంట్లో విజయం సాధించిన వాడిని. ఇక నా పరిపక్వత ఏందో, నా రాజకీయ ప్రస్థానం ఏందో అందరికీ తెలిసి ఇవ్వాలి. ఇక మీ గురించి మాట్లాడుకుందాం. మీరు రాసిన పోలిక, పాపం తల్లిదండ్రుల సహకారంతో తల్లిదండ్రులు పంపిస్తే, అది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా వెళ్ళి చదువుకునే, పాఠశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలకు బతుకు తెరువు కొరకు వచ్చి ఇక్కడ దోపిడి ప్రారంభించి అనేక రకాలుగా అధికారాన్ని చేతులకు తీసుకొని మేమే శాసిస్తామన్న మీలాంటి దోపిడీదారులకు పోలిక పెట్టి చెప్పిన మీ జ్ఞానం ఎంత మరుగుజ్జో అర్థమవుతుంది. ఇక రామోజీ గారితో పోల్చుకొని, వారితో పోటీపడి వారికంటే నేనేం తక్కువ అని అనుకొని, మీకు మీరే ఊహించుకొని మీ స్వీయ మానసిక ధోరణిలో, కనీసం వారు ఉన్నప్పుడు ఆ పీఠం నాకు దక్కలేదు, వారు పోయిన తర్వాతనైనా ఆ పీఠంలో కూర్చుందామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, అది చేరుకోకముందే ఇంకెవరో ఇప్పుడే ఓనమాలు, జర్నలిజంలో ఓనమాలు మొదలుపెట్టిన వాడోడో నాకు పోటీకి వచ్చిండు, నా మీద జరగాల్సిన దాడి వాడి మీద జరిగి ప్రచారం అంతా వణికిపోతుంది అన్న భయంతో లేని దాడిని సృష్టించుకొని, పోలీసులు పిలిపించుకొని, అడిగి మరీ కండలు ఇప్పించుకొని మీరు చేస్తున్న హంగామా మీ మరుగుజ్జు స్థాయిని తెలియజేస్తూ ఉంది. నువ్వు అనుకున్న చోటికి చేరుకోలేక అక్కడే నిలబడిపోయినవే, అది మరుగుజ్జుతనం.